పసుపు రైతుల ఆవేదన మాకు అర్థమైంది కాబట్టి పార్లమెంటు నుంచి మొదలు పెడితే అనేక రాష్ట్రాల ముఖ్యమంత్రులను కలిసి ప్రధానమంత్రి మీద ఒత్తిడి తేవడానికి ప్రయత్నం చేసినాం. ఎన్ని చేసినా బీజేపీ పార్టీ కరగలే. కానీ నిన్ననో ఆయన పెద్ద మనిషి ఒక ఆయన వచ్చిండు, రామ్ మాధవ్ అనేట ఆయన వచ్చి ఇప్పుడేందో శిల్క పలుకులు వలుకుతాడు. మీ అందరినీ నేను కోరేది ఒకటే, ఈ 5 ఏళ్లలో పసుపు బోర్డు సాధించడానికి నేను ఎక్కని కొండలేదు, మొక్కని పండలేదు. అన్ని ప్రయత్నాలు నేను చేసినా, ఇంకా కూడా చేస్తా, తప్పకుండా ఆ ప్రయత్నాల్ని కొనసాగిస్తా అని చెప్పి పసుపు రైతులందరూ కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. ఒక సభలో రామ్ మాధవ్ గారు పచ్చి అబద్ధాలు, అసత్యాలు మాట్లాడి ఇక్కడ ప్రజలకు చెవిలో పువ్వు పెట్టే విధంగా మాట్లాడడం జరిగింది. రైతులు, మా ఎంపీ కవితమ్మ ఎన్నోసార్లు కేంద్ర ప్రభుత్వానికి మీకు విజ్ఞప్తులు చేసినా మీరు పట్టించుకోలే. చివరికి 20 మే 2017 రోజు కేంద్ర ప్రభుత్వ వాణిజ్య శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారిని మా ఎంపీ కవితమ్మ గారు కలిసి పసుపు బోర్డు ఏర్పాటు చేయాలని అనేకసార్లు విన్నవించినా ఇది చివరిసారి ఆమెకు విన్నవించడం జరిగింది. నీ వాణిజ్య శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ 21 మే 2017 రోజు పసుపు బోర్డుకు నో అని చెప్పి విలేకరుల సమావేశం పెట్టి మరీ చెప్పింది. పసుపు బోర్డు ఇవ్వము. ఇంత జరిగినాక కూడా నువ్వు మళ్ళా ఇవాళ మాకు ఓట్లేయండి, మేము అధికారంలోకి వస్తే పసుపు బోర్డు ఇస్తాము అని చెప్పి మళ్ళీ ఇవాళ నువ్వు అబద్ధం ఆడుతున్నావు. అధికారంలో ఉన్నప్పుడేమో చెయ్యవు, ఇవ్వము అంటావు, మళ్ళీ ఓట్లేయండి అధికారంలోకి వస్తే ఇస్తాము అంటావు, వస్తే ఇస్తాము అని చెప్పి మళ్ళీ అబద్ధం చెప్తావు. 2009లో ఏ ప్రభుత్వం ఉండే, 2005లో ఏ ప్రభుత్వం ఉండే, 2014 నుంచి 18 వరకు ఏ ప్రభుత్వం ఉండే? అరే నిన్నటిదాకా ఈ రోజు దాకా నీ ప్రభుత్వమే, బీజేపీ ప్రభుత్వమే కేంద్రంలో ఉంది కదనయ్యా. పిచ్చోళ్ళు లెక్క మాట్లాడుతావు. నేను అడుగుతా ఉన్నా, మోడీ బట్టలు వేసుకుని ఏం చేసినావు? ఏ ఒక్క రోజైనా పసుపు గురించి నువ్వు ఎక్కడన్నా వచ్చినావా? నీకు పసుపు తెలుసా? పసుపు వారిచ్చినవా? పసుపు ఉడకబెట్టినవా? పసుపు కడాయిలు పట్టినవా? నువ్వు ఇంత పెద్దగా మాట్లాడుతున్నావు. మేమయ్యా రైతు బిడ్డలు, మాకు తెలుసు. పసుపుల గురించి గౌరవ మా ఎంపీ కవితక్క ఆధ్వర్యంలో మేము ఎక్కని గడపలేదు, మొక్కని దేవుడు లేదంటే 6 రాష్ట్రాలకు ఇంతవరకు ఈ ప్రాంతంలో ఎవరైనా 6 రాష్ట్రాల ముఖ్యమంత్రిని కలిసిర్రా? దేశ ప్రధాని నరేంద్ర మోడీని మేము అందరం కలిసి ఇక్కడ వేదిక పైన వాళ్ళందరం కలిసిన మోడీ గారిని, అయ్యా మా పసుపు రైతులను ఆదుకో అయ్యా. సమస్య 2014-15 నుంచి ఎంపీగా కవితక్క గారు గెలిచి నుంచి మా రిప్రజెంటేషన్స్ ఇస్తే ఇప్పుడు వచ్చి మళ్ళీ ప్రభుత్వం వస్తే మేము ఇస్తామని చెప్తే, నువ్వు ఆల్రెడీ అధికారంలో 5 సంవత్సరాల నుంచి ఇవ్వనటువంటి వ్యక్తివి. మళ్ళా కొత్త సమస్య ఏముంది? కొత్తగా నువ్వు చెప్పేది ఏముంది? మరి 10 సంవత్సరాలుగా ఎంపీగా ఉన్నటువంటి మధ్యయాష్ గారికి ఎందుకు ఆలోచన రాలేదని అడుగుతా ఉన్నాను. రామ్ మాధవ్ లాంటి వ్యక్తి, జాతీయ పార్టీ నాయకుడు, జాతీయ స్థాయి కార్యదర్శి వ్యక్తి పచ్చి అబద్ధాలు మాట్లాడితే ఇంత మంచి ఎవిడెన్స్ మన ఉన్నప్పుడు ఈ జవాబు ఏం చెప్తారు? ఇవాళ ఇంతమంది ఎమ్మెల్యేస్ని ఎంపీ గారు పట్టుకొని మేము ప్రధానమంత్రికి పోతాం, మేము రిక్వెస్ట్ చేస్తాం, ఆయనకు ఆయన చేతులు ఉన్న పని చేయడు. మేము కేరళ పోతాం, మేము మహారాష్ట్ర పోతాం, అస్సాం పోతాం, ప్రైమ్ మినిస్టర్ కలుస్తాం, మేము కామర్స్ మినిస్టర్ కలుస్తాం, మేము వ్యవసాయ శాఖ మంత్రి కలుస్తాం, మేము స్పందన లేదు. బీజేపీ వారితో అధికారంలో 5 సంవత్సరాలు ఉన్నప్పటికీ కూడా ఏ ఒక్క చర్య రైతుల ఆత్మవిశ్వాసం పెంచడానికి, రైతుల ఆదాయం పెంచడానికి, రైతులకు భరోసా కల్పించే కార్యక్రమం మరి కేంద్రం నుంచి మరి మన రాష్ట్రానికి కానీ దేశంలో కానీ కనిపించలేని పరిస్థితి దేశ రైతులంతా కూడా చూస్తూ వచ్చారు.